నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎన్‌వన్ టాక్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, ఈ మధ్య ఫేమస్ అవుతుంది గదా! మన యాంగ్లర్ ఫిష్ గాని, లేకపోతే డూమ్స్‌డే ఫిష్ అనే ఆర్ ఫిష్ గాని, ఇలాంటి ఫిషెస్ మన సముద్రం అట్టడుగులో నుంచి బయటికి రావడం వల్ల ఏమన్నా మనకు ప్రాబ్లమ్ అవుతుందా? అంటే సునామీ లాంటివి రాబోతున్నాయా? దానికి ఇది హెచ్చరిక అని చాలామంది చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇంకా యాంగ్లర్ ఫిష్ అనేది చాలా డేంజరస్ అని, ఇది మనుషుల్ని గూడా తినగలదని కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో, యాంగ్లర్ ఫిష్ నిజంగానే మనుషుల్ని తింటుందా? ఇంకా అసలు నిజాలేంటి? ఈ వీడియోలో మనం కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, మొదటిగా మనం యాంగ్లర్ ఫిష్ గురించి మాట్లాడుకుందాం. ఈ యాంగ్లర్ ఫిష్ అనేది సముద్రం అడుగున అంటే 2000 అడుగుల లోతులో ఇది నివసిస్తూ ఉంటుంది. అంటే 2000 అడుగుల లోతు అంటే మేబీ సన్‌లైట్ గూడా మనకు ఒక స సర్టెన్ పార్ట్ ఆఫ్ ద సముద్రం వరకే అది సన్‌లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంతకంటే కింద మనకు డార్క్‌గా ఉంటుంది. అంటే లైట్ అనేది తగ్గిపోతుందనమాట. అంతకంటే సన్‌రైజ్ కిందకి వెళ్ళవు. సో, ఆ రేంజ్‌లో ఇది నివసించడం జరుగుతుంది. అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ గూడా చాలా తక్కువుంటాయి. అండ్ ప్రెషర్ హై ఉంటుంది. అండ్ ఆ సముద్రం పైన ఎంత వరకు అయితే వాటర్ ఉంటుందో, ఇప్పుడు 2000 అడుగుల వాటర్ అంటే ఆ ప్రెషర్ అంతా ఈ ఈ సి ఈ ఏరియాలో ఉంటుందనమాట. ఈ చేప ఉండే ఎన్విరాన్మెంట్‌లో, యాంగ్లర్ ఫిష్ ఉండే ఎన్విరాన్మెంట్‌లో. సో, ఆ ఎన్విరాన్మెంట్‌లో బతికే చేప ఉన్నట్టుండి పైకి రావడం అనేది చాలా అసాధారణమైన విషయం. ఇది ఎప్పుడు జరగదు. అంటే చాలా రేర్ కండిషన్స్‌లో మాత్రమే ఇది పైకి రావడం జరుగుతుంది. అండ్ మాక్సిమం కండిషన్స్‌లో ఇది అక్కడ ఉండలేని పరిస్థితుల్లో అంటే లేకపోతే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిండొచ్చు. లేకపోతే ఏదైనా ఇన్‌కంఫర్ట్‌గా ఉండిండొచ్చు. దాని ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే ఇది అప్పర్ సర్ఫేస్‌కి రావడం జరుగుతుంది. సో, అక్కడ ఏం జరిగిందనేది ఇంకా తెలీదు. ఇంకా మనం యాంగ్లర్ ఫిష్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి డార్క్ ప్లేసెస్‌లో ఉంటుంది కాబట్టి సముద్రం అడుగున సో, దీని తలపైన ఒక బల్బ్ లాంటిది ఉంటుంది. అది బ్లింక్ అవుతూ ఉంటుందనమాట. దాన్ని పట్టుకొని ఇది వేట అనేది కొనసాగిస్తుంది. అంటే దాని లైట్ ద్వారానే ఆ డార్క్ ఏరియాస్‌లో ఇది హంట్ చేయగలుగుతుంది. వేరే చేపల్ని తినడానికి గాని. ఇది స్మాల్ ఫిషెస్‌ని టార్గెట్ చేసే ఒక చేప. దీనికంటే చిన్న ఫిషెస్‌ని ఇది తిని బతుకుతుంది. దాన్ని వేటాడాలంటే ఈ చిన్న బల్బ్ అనేది దానికి ఉపయోగపడుతుంది. ఈ చేప ఈ యాంగ్లర్ ఫిష్ అనేది నిజంగానే మనుషుల్ని తింటుందా? మనుషుల్ని తినేంత కెపాసిటీ దీనికుందా? అంటే ఈ యాంగ్లర్ ఫిష్ కేవలం ఇది 12 ఇంచుల వరకు మాత్రమే ఉంటుంది. మొన్న చూపించిన వీడియోస్‌లో గూడా అది చాలా పెద్దగా చూపిచ్చారు. కానీ ఆ వీడియోలో ఉన్న చేప కూడా కేవలం 6 ఇంచులు మాత్రమే ఉంది. సో, మనకు దాని ఒరిజినల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అది చేతిలో సగం ఉంటుందంతే. ఒక చేతిలో అది సగం కూడా ఉండదు. ఇంకా చిన్నదే చేప. సో, దాన్ని మనకు వీడియోస్‌లో పెద్దగా చూపిస్తున్నారు కానీ, దానికి మనుషులు తినే సీన్ అయితే లేదు. సో, ఇది నార్మల్‌గా చిన్న ఫిషెస్‌ని టార్గెట్ చేసి వాటిని వేటాడి తిని బతికే చేప అంతే. దీన్ని బట్టి ఇంక ఏమీ లేదు. సో, ఇది ఎందుకు బయటకొచ్చిందనే విషయం గురించి ఇంకా క్లారిటీ అయితే లేదు. ఖచ్చితంగా మీకు తెలిసిన వెంటనే ఇంకో వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు మనం రెండో చేప గురించి మాట్లాడుకుందాం. ఇదే ఆర్ ఫిష్ అండ్ దీన్ని డూమ్స్‌డే ఫిష్ అని గూడా అంటారు. డూమ్స్‌డే ఫిష్ అని ఎందుకంటారంటే, డూమ్స్‌డే అనేది జపాన్ వాళ్ళు పెట్టిన పేరు. అండ్ దీనికి అర్థం ఏంటంటే, ప్రళయం వచ్చేటప్పుడు కనిపించే ఫిష్ అని. దానికి సంకేతంగా కనిపించే ఫిష్ అని. అండ్ ఈ చేప 2011లో జపాన్‌లో సునామీ వచ్చినప్పుడు, అప్పుడు కూడా ఈ చేపలు ఒక 10, 20 అలాగా ఒడ్డుకు కొట్టుకొని రావడం జరిగింది. అంటే సర్ఫేస్‌కి రావడం జరిగింది. సో, జపాన్ వాళ్ళు అంతకు 100 సంవత్సరాల ముందు నుంచే ఈ చేప ఇలా పైకి రావడం అండ్ ఇది దేవుడికి మెసెంజర్‌గా జపాన్ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఈ ఓవర్ ఫిష్ అనేది వీడియోలో చూపించినంత చిన్నగా అయితే ఉండదు. ఈ ఓవర్ ఫిష్ చాలా పెద్దగా వరకు పెరుగుతుంది. అంటే 36 ఫీట్ మాక్సిమం లాంగ్ వరకు పెరగొచ్చు. సో, ఈ చేప 3000 అడుగుల లోతులో అయితే నివసించడం జరుగుతుంది. ఇది మన యాంగిల్ ఫిష్ కంటే ఇంకా డీప్ డౌన్ ఓషన్‌లోనే ఇది జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది బయటకొచ్చింది మళ్ళీ. దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకొచ్చింది. అంటే మామూలుగా రావు. సో, బయటికొచ్చిందంటే ఏదో ఒక ప్రళయం జరుగుతుందని ఒక భయం అయితే ప్రపంచానికి కమ్ముకుంది. సో, ఈ చేపలు బయటికి రావడానికి కింద ఎర్త్‌క్వేక్స్ కారణమవ్వచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఏమైనా దెబ్బతినుండొచ్చు, లేకపోతే మనం బయట చేస్తున్న గ్లోబల్ వార్మింగ్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల గానీ, హీట్ ఎక్కువైనందువల్ల అంటే పైన ఈ సన్ రేస్ లోపలికి ఎక్కువ వెళ్ళడం వల్ల అక్కడ ఇవి ఉండలేక లేకపోతే ఏదైనా దారి తప్పి గాని, లేకపోతే దానికి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవ్వడం వల్ల గాని ఇవి పైకొచ్చి ఉండవచ్చు. లేకపోతే లేదా ఇంకేదైనా రీజన్ అయితే ఉండొచ్చు. ఏదైనా రీజన్ అవ్వని మన జాగ్రత్తలో మనం ఉండడం ఎందుకైనా మంచిది. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే యాంగ్లర్ ఫిష్ అనేది మనుషులు తినేంత ఫిష్ అయితే కాదు. అండ్ ఈ ఓవర్ ఫిష్ బయటికి రావడం వల్ల అంత నెగెటివ్ ఇంపాక్ట్ ఉందని ఒక భయం మాత్రమే. అది నిజం అని ప్రూవ్ చేయడానికి పెద్దగా ఆధారాలైతే ఇప్పటివరకు కనిపించలేదు. సో, పెద్దగా భయపడాల్సిన పని లేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎప్పటికీ మనం సేఫ్‌గానే ఉంటాం. సో, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ మీద ఏదైనా వీడియో కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.
అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఖచ్చితంగా మన బెల్ ఐకాన్ అయితే ఆల్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను మీ నాని సైనింగ్ ఆఫ్.